कमलदलाक्ष गोविन्द कामित फलदा गोविन्द पापविनाशक गोविन्द पाहि मुरारे गोविन्द श्रीमुद्राङ्कित गोविन्द श्रीवत्साङ्कित गोविन्द धरणी नायक गोविन्द दिनकर तेज गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द पद्मावती प्रिय गोविन्द प्रसन्न मूर्ति गोविन्द अभयहस्त गोविन्द मत्स्यावतार गोविन्द शंख चक्रधर गोविन्द साङ्ग गदाधर गोविन्द विरजातीतर गोविन्द विरोधि मर्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द सालग्रामधर गोविन्द सहस्रनाम वेङ्कटरमण गोविन्द श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीत चोर गोविन्द पशुपालक श्री गोविन्द पाप विमोचन गोविन्द दुष्ट संहार गोविन्द दुरित निवारण गोविन्द शिष्ट परिपालक गोविन्द कष्ट ఉగాది రోజు ఎందుకు వస్తారంటే బీబీ నాంచారి ఉంది కదా, ఆమె చేసుకున్నారు కాబట్టి ఏమి అది భర్త ఇవాళ భావించుకొని చెప్పేసి అది పూర్వం నుంచి వస్తూ ఉంది. అంటే మా నాయన కాలం నుంచి వస్తుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి ఇంతకుముందు ఏమి ఇస్తున్నారంటే ఒక బెల్లము బియ్యము అవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఊరికి టెంకాయ ఇస్తున్నారు, సదింపులు పెస్తున్నారు. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? అంతే. నేను వచ్చేసి 30 సంవత్సరాల నుంచి వస్తాను. కడపలో నకాష్లో అమీర్ హాల్ బ్యాక్ సైడ్ రిజ్వాన్ మసీద్. నా పేరు దాదా పేరు. సంవత్సరానికి ఒకసారి మేము దేవాలయానికి వచ్చేది. ఈ భక్తాన్ని మా పెద్దలతో ఆయాంలో కూడా వస్తుంది కాబట్టి అలాగే వస్తూ ఉంటాము. మనకు ఉగాది అంటే ఇష్టము. మనము పెద్దల కాలం నుంచి మనకు ఉన్నది కాబట్టి మనకు తప్పదని వస్తున్నాము. దేవుని కాడికి దండం పెట్టుకొని పోతే మనకు మంచిది. మన పెద్దల మేము వచ్చేసి 40 సంవత్సరాల నుంచి వస్తాము. ఉగాది రోజు ఎందుకు వస్తారు? ఉగాది రోజు అంటే మనకు పెద్దలు అట్లా చెప్పినారు కాబట్టి పద్ధతి ప్రకారం నడుస్తున్నాం. టెంకాయ కొట్టి దక్షిణ ఇచ్చి దండం పెట్టుకొని పోతాం సార్, అంతే. ఏం ప్రయోజనమో వాళ్ళు పెట్టింది మేము చేస్తున్నాం, అంతే. వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలా. దాని గురించి మనకు ఉన్నది కాబట్టి నడుస్తున్నాం. మనం జాతకంలో అట్లా ఉన్నది. ఈగురు ఉంటే మనకు బాగలేదు. దాని గురించి చలి చేసినామా ఇంతవరకు చలిచినా కానీ మళ్ళీ మీకు పద్ధతి కాదు ఇది చలిచేది అనేది చెప్పినాక మళ్ళీ మొదలు పెట్టినాము సార్.
అంతే. సాంప్రదాయం కొనసాగిస్తూ వస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం సార్. అది ఎందుకంటే మాకు పాతకాలం నుంచి మా నాన్న కాలం నుంచి మొత్తం అందరికీ ఒక ఆనవాయితీగా వస్తున్నాము. లేదంటే మళ్ళీ మాకు ఏదైనా ఆరోగ్యం బాగుండకపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది, అందుకు మేము వస్తున్నాం సార్. అదే పనిగా ఉగాది రోజునే వచ్చి టెంకాయ కొట్టి దక్షిణ పెట్టి దేవుని ముక్కొని దండం పెట్టుకొని పోతాం సార్. నూతన సంవత్సరముగా మనకు పండుగలలో మొదటి పండుగగా ఈరోజు ఆచారంగా ఉంది. తిరుమలకు ఫస్ట్ వచ్చేది హనుమక్షేత్రము. హనుమక్షేత్రముగా కృపాచార్యుని భక్తుడు ఇక్కడి దర్శనార్థం కోసం వచ్చి ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్ళలేకపోతే అప్పుడు స్వామివారిని గురించి ప్రార్థన చేస్తే స్వామివారి దర్శనమిచ్చి, అయ్యా ఏమి నీ కోరిక అంటే, రాబోయే కలియుగంలో తిరుమలకు పోలేని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతి పోయినంత ఫలితం అంతర్ధానమైన కనుక స్వామివారి ఆంజనేయ స్వామి వారి ముందు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు తొలుత పండగగా మహమ్మదీయులు మనకు అన్యోన్యంగా ఏమిరా అంటే, మనం తెలుగులో గోదాదేవిని, పద్మావతి అని, లక్ష్మీదేవి అని, ఈ ముస్లిమ్స్ వచ్చేసి బీబీ నాంచారని మా ఇంటి ఆడబిడ్డ కనుక స్వామివారు ప్రేమించి వివాహం చేసుకున్నారు కనుక సంవత్సరానికి వచ్చి స్వామివారి దర్శనం చేసి బియ్యము బేడలు దక్షిణ ఇవన్నీ ఇచ్చేసి అర్చకులు ఆశీర్వాదం పొంది పోయేది ఆచారంగా జరుగుతుంది. ముస్లిమ్స్కి మనకు ఎప్పుడే కానీ గలాట జరగలేదు. ఇప్పటికి పూర్వకాలం ఏదో జరుగుతుంది, అదే మాదిరి ఇప్పుడు ఒక అన్యోన్యతగా జరిగే ఆచారంగా జరుగుతున్నది. ఉగాది రోజున ఎందుకు వస్తారు ఇక్కడ? ఉగాది మన సంవత్సరాన్ని తొలి పండుగ కాబట్టి 360 రోజులు మనకి లీప్ ఇది కాబట్టి దేవుడు ఈరోజు ఫస్ట్ నూతన సంవత్సరం కాదు, మన జనవరి కాదు కాబట్టి ఈ ఉగాది ఫస్ట్ తొలి పండుగ కాబట్టి పూర్వాకాలం ఏమో మనకు ఫస్ట్ తొలిపైన మనకు హిందువులకు కానీ మనకు ఇప్పుడు మామూలుగా భారతీయులు కానీ ఆచారంగా ఫస్ట్ ఉగాది పండుగ జరిగే ఆచారం ఫస్ట్ తొలి పండుగ కాబట్టి వచ్చి ఆచారంగా పూర్వంగా జరుగుతున్నది.